దిస్ ఇస్ రిజన్ వేగిరెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు ప్రిలిమ్స్ ట్రిక్స్ ప్లేలిస్ట్. వన్ చేస్తుంది 2011 పేపర్ ఫస్ట్ 10 క్వశ్చన్స్ అయిపోయాయి. నెక్స్ట్ సెట్ ఆఫ్ 10 క్వశ్చన్స్ అగైన్ ఐమ్ సేయింగ్ ఇది ఆప్షన్స్ ఉన్నాయి, ఆప్షన్స్ అలా మూసేయండి. ఎందుకంటే కింద ఆప్షన్స్ ఏదైనా చేయొచ్చు యూపీఎస్సీ. బట్ 2023 షెల్ ఓన్లీ వన్ పేర్, ఓన్లీ టూ పేర్, లేదంటే ఇంకోసారి అసెషన్ రీజన్ ఏవైనా చేయొచ్చు. బట్ క్వశ్చన్స్ అయితే అడగాలి. ఓకే, సో మీరు ఆ మైండ్ సెట్ని డెవలప్ చేయండి. మైండ్ సెట్ ఏంటి? ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్, దెన్ ఓన్లీ అప్లై ట్రిక్స్. లెట్స్ గో అహెడ్. First 11th question. The Constitution 73rd Amendment Act 1992, which aims at promoting Panchayat Raj institutions, and provides for which of the following? So, okay, fine. District Planning Committee PR Act లో ఉందా నాకు తెలుసా? తెలియదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్స్ టు కండక్ట్ ఆల్ పంచాయత్ ఎలక్షన్స్ డెఫినెట్లీ ఉండాలి, లేదంటే పంచాయత్ స్ప్రెడ్ వేస్ట్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్స్ ఉండాలి, లేదంటే డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ కూడా అవ్వాలి కదా. సో అట్లీస్ట్ ఉండాలి. సో 2 and 3 ఆర్ దేర్ ఫర్ షూర్. నాకు తెలిసి 243 అయ్యి అనుకుంటా స్టేట్ ఫైనాన్స్ కమిషన్. నో ద ఆర్టికల్. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు. ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ పిఆర్లో ఉందా నా డౌట్. డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ పిఆర్లో ఉందా నా డౌట్. కానీ నేను డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ లక్ష్మీకాంత్లో అయితే చదువుకున్నాను. అది మోస్ట్లీ మున్సిపల్ కౌన్సిల్ అటు చదువుకున్నట్టున్నాను. మున్సిపల్ అదే 74, అదే మున్సిపాలిటీ చాప్టర్ చదువుకున్నాను అనుకుంటా. పంచాయత్ రాజ్ చాప్టర్లో నేను చదివానంటే తెలియదు. బట్ ఇదేంటి 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్. ఇట్ ఈస్ యాక్చువల్ టు బీ ప్రమోటింగ్ పంచాయత్ ఇన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్. సి ద పాయింట్ ఈస్ ఐ డోంట్ నో దిస్. కానీ 73rd 74th రెండులో ఎక్కడో చదువుకున్నా. ఎగ్జాక్ట్ తెలుసా? తెలియనప్పుడు చదవడం అనుకుంటున్నా మాత్రం ఇన్స్టిట్యూట్ వల్ల చెప్తున్నది. బట్ ఇక్కడ క్వశ్చన్లో మాత్రం 73rd ఇచ్చాడు. 74th ఇస్తే మాత్రం డెఫినెట్లీ పెట్టేసేవాడిని. కాన్స్టిట్యూషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీ యాక్ట్లో చెప్పాడు. అంటే ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక ప్లానింగ్ కమిటీ ఉండాలి. అది కాన్స్టిట్యూషన్లోనే చెప్పాడు. డౌట్. తెలుసా? తెలియనప్పుడు ఆల్ దెబోకి వెళ్ళను. సో ఐల్ గో ఫర్ 2 షెట్స్ 2 and 3 ఇన్ కేస్ ఆప్షన్ ఉంటాయి. ఫిష్ ఆన్సర్ ఢిల్లీ. బాంబేకి ఎందుకు వెళ్ళాను మరి దారుణంగా? లేదు, 2 అయితే తెలుసు నాకు. 1 కూడా నేను చదివిన గుర్తు. బట్ థర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్, అది నాకు ఐ థింక్ ఐ షుడ్ రీడ్ పంచాయతీ రాజ్. పిఆర్ 73rd 74th చాలా ఇంపార్టెంట్ చాప్టర్స్. ఇక్కడ నాకు తెలిసి ఇక్కడ మనం కొంచెం ఓవర్ థింక్ చేసాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను చదవడం తెలిసి చదివే కదా డిపిసి అంటే చదివినప్పుడు 73rd 74th ఇక్కడ జస్ట్ పిఆర్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నాడు, పర్టికులర్గా పంచాయతీ రాజ్ అనలేదు. సో ఐ థింక్ ఎస్పెషల్లీ పాలిటీ గురించి ఓవర్ థింక్ చేయకూడదు. సో ఐ హ్యావ్ డన్ దిస్ మిస్టేక్. ఓకే, ఫైన్. సో ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ సీయింగ్ దిస్ వీడియో రైట్ నౌ, సో మ్యాటర్ ఏంటంటే నేను కూడా ఈ క్వశ్చన్ పేపర్ నేను కూడా చేయలేదు ఎన్నో సంవత్సరాల నుంచి. సో ఈక్వల్లీ నాకు పోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఐఎమ్ సేయింగ్ మై థాట్ ప్రాసెస్ అవుట్ సో దట్ ఇట్ మైట్ హెల్ప్ యూ. సో మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఫస్ట్ మీరు థింక్ చేయండి, పాజ్ చేసి మళ్ళీ ఇక్కడ చూడండి. ఐ థింక్ దట్ విల్ హెల్ప్ యూ టు సెట్ యువర్ మైండ్ సెట్. 2 important rivers, one with its source in Jharkhand and known by different name in Odisha, and other with source in Odisha, merge at place only a short distance from the coast of Bay of Bengal into the sea. This is important site for wildlife and protected area. బేదర్కన్నిగా అని తెలుసు, బట్ ఆగు, బేదర్కన్నిగాను సిమ్లీపాల. సేమ్ తెలుసా? తెలియనప్పుడు ఎన్విరాన్మెంట్ ఏ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నో దట్ ఇట్ ఈస్ సంథింగ్ బేదర్కన్నిగా రిలేటెడ్ టు సంథింగ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అక్కడ దగ్గరలో ఎవరన్నా తెలుసు. బట్ మోస్ట్ పాపులర్ టర్మ్ సిమ్లీపాల్, బేదర్కన్నిగా రెండిట్లో ఏదో ఒకటి ఉంది. బట్ ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఆప్షన్ ఏ. అండ్ ఆల్సో నాకు ఫస్ట్ చూడగానే ఇన్స్టెంట్ స్టేట్ చెప్పింది కూడా దగ్గరలో అక్కడే ఉంటుంది సంథింగ్. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో ఏ. ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ క్వశ్చన్ ఆన్సర్ యూజువల్ ఏ. ఏం తెలియకపోతే పెట్టు. అది ఎక్కువ అంటే లైక్ ఒక 4 క్వశ్చన్స్ వచ్చినా 3-4 వచ్చినా నీకు ఒక అందులో అట్లీస్ట్ ఒక 60-70% కరెక్ట్ అయితే యూ విల్ బి ల్యాండింగ్ అప్ పాజిటివ్ కదా. 3 క్వశ్చన్స్ వచ్చాయి, ఫర్ ఎగ్జాంపుల్ 2 కరెక్ట్ అనుకో, +4 ఇంకోటి -0.6 అవుతుంది. +3.3 అయితే నువ్వు పాజిటివ్ వస్తుంది కదా. ఒడిస్సా. A rapid increase in rate of inflation. Rapid increase is sometimes attributed to base effect. Okay. What is base effect?
ఓకే, అర్థమైంది. బేసికలీ కోవిడ్ ఆ టైంలో బేసికలీ ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ డ్రాస్టిక్ డెఫిషియన్సీ ఇన్ సప్లై డ్యూ టు ఫెయిల్యూర్ ఆఫ్ క్రాప్స్. ఇది కాదు. ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ సర్జ్ ఇన్ డిమాండ్ డ్యూ టు ర్యాపిడ్ ఎకనామిక్ గ్రోత్. ఇది కూడా కాదు. ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ ప్రైస్ లెవెల్స్ ఆఫ్ ప్రీవియస్ ఇయర్ ఆన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ది ఇన్ఫ్లేషన్ రేట్. ఇది బెటర్. సో ఐ విల్ గో ఫర్ సి. సి. జస్ట్ నాలెడ్జ్. 13th ఇది ఆఫీషియల్ ఆన్సర్ కూడా సిఏ. ఓకే. 14th ఇండియా ఈజ్ రిగార్డెడ్ యాజ్ కంట్రీ విత్ డెమోగ్రఫిక్ డివిడెండ్. కంట్రీ విత్ డెమోగ్రఫిక్ డివిడెండ్. దిస్ ఇస్ డ్యూ టు 15 to 59. ఎక్కడ ఉంది? 15 to 64. ఓకే. హై టోటల్ పాపులేషన్, హై పాపులేషన్ ఏజ్ గ్రూప్ అబౌవ్ 65 తీసే, బిలో 15 తీసే. ఆన్సర్ బి. జస్ట్ నాలెడ్జ్. అఫీషియల్ ఆన్సర్ కూడా బాంబేనే. నెక్స్ట్ 15th క్వశ్చన్. రిగార్డింగ్ కార్బన్ క్రెడిట్స్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ నాట్ కరెక్ట్? నాట్ కరెక్ట్. కార్బన్ క్రెడిట్స్. The carbon credit system was ratified in conjunction with Kyoto Protocol. I'm not sure. And in easy march వచ్చాము. Carbon credits are awarded to countries or groups that have reduced greenhouse below their emission quota. కొత్తగా ఏదైనా వస్తే దానికి యొక్క ఆబ్జెక్టివ్ యూపీఎస్సీ డెఫినెట్లీ మెన్షన్ చేస్తుంది. నెక్స్ట్ 16th. 15th అయిపోయిన తర్వాత థర్డ్ స్టేట్మెంట్. గోల్ ఆఫ్ ది కార్బన్ క్రెడిట్ సిస్టమ్ ఇస్ టు లిమిట్ ది ఇంక్రీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్. లిమిట్ ఇంక్రీజ్ ఆఫ్, అంతే కదా బేసిక్. కార్బన్ గోల్ చూడు, గోలు, ఎయిమ్, ఆబ్జెక్టివ్, ఇంకా మోటో, యూజువల్లీ రేట్ ఉంటాయి. కార్బన్ క్రెడిట్స్ ఆర్ ట్రేడెడ్ ఎట్ ఏ ప్రైజ్ ఫిక్స్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ బై యునైటెడ్ నేషన్స్ యుఎన్ఈపీ. ప్రైజ్ ఫిక్స్ చేసి ఇంకెందుకు అది. సో అండ్ యుఎన్ఈపీ డెఫినెట్లీ నిజంగా ఇన్స్టిట్యూట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడు, నాకు తెలుసా తెలియదు ఈ స్టేట్మెంట్ డి అనేది, బట్ నిజంగా యుఎన్ఈపీ కార్బన్ క్రెడిట్స్ ఫిక్స్ చేస్తుందంటే మన ఇది ఎంత లైక్ మోస్ట్ ఇంపార్టెంట్ అయ్యి ఇంత ఇప్పుడు చదువుకొని బట్టి కొట్టేసి అన్నీ చేసి ఉండాలి అంటే ఆన్ ద మోస్ట్. సో ఐ విల్ గో ఫర్ డి యాజ్ రాంగ్. ఎందుకంటే ఇది ఇప్పుడు చదువుకోవాలి. కార్బన్ క్రెడిట్ సిస్టమ్ ఇప్పటికీ ఇంకా పెట్టలేకపోతున్నారు, ఇప్పటి నుంచి ట్రై చేస్తున్నా సరే. ఇక్కడ క్యోటో ప్రోటోకాల్ నాకు తెలుసో తెలీదు, బట్ ద పాయింట్ ఈస్ డి ఈజ్ అవుట్ రైట్లీ, అంటే నా నాలెడ్జ్ కరెక్ట్ అవ్వట్లేదు అది. ఓకే. అంటే ఫస్ట్ అఫీషియల్ ఆన్సర్ చూద్దాం. 15th అఫీషియల్ ఆన్సర్ ఇస్ డి. ఎందుకు నాకు తెలుసు ఇక్కడ డి అని తెలుసు, ఇక్కడ కార్బన్ క్రెడిట్ అప్పటికి నాకు ఇక్కడ యుఎన్ఈపీ అని కొట్టింది, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్, ఇవన్నీ తప్పుంటుంది కదా. సో ఇదే అని ఇక్కడ పెట్టింది నేను. ఆన్సర్ కూడా డాట్ పెట్టి సెలెక్ట్ చేసుకున్నా. కాకపోతే ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ కదా కార్బన్ క్రెడిట్ ఇదంతా. ఫస్ట్ నాట్ ఉంది. అదే అందుకని ఇక్కడ నిన్ను అడుగుదామని రాసుకున్నా. చెక్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్, అంటే నాట్ ఉన్నా కూడా ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఏకే పోతావా అని. ది పాయింట్ ఈస్ నేనైతే ఇక్కడ ఏమున్నా సరే నాకు ఏమీ తెలియపోతే ఏకపోతా, ఏమీ తెలియపోతే ఏకపోతా తెలుసుకున్నాను. బట్ నేనేమంటున్నానంటే బట్ స్టిల్ అగైన్ మన ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్. చూడగానే ఒకటి చెప్పింది. ఓకే, ఇక్కడ నాకు చూడగానే చూడు ఫస్ట్ స్టేట్మెంట్ నాకు ఏం తెలుసా, ఏం తెలియదు. చూడగానే చెప్పింది నాలెడ్జ్ తెలియదు, ఏమీ తెలియదు. ఓకే, సో ఐ కెప్ట్ ద స్టేట్మెంట్ అండ్ హోల్డ్. ఇప్పుడు సెకండ్ స్టేట్మెంట్ ఏంటి, సెకండ్ ఏంటిది ఇన్స్టింక్ట్, సెకండ్ నాలెడ్జ్. చూడు నాలెడ్జ్ అంటే ఎగ్జాక్ట్లీ టు బి ఫ్రాంక్ నాకు తెలియదు, బట్ ఇన్స్టింక్ట్ ఏంటి కామన్ సెన్స్ కూడా అప్లై చేస్తాం. సో సెకండ్ స్టేట్మెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ కొత్తది ఏది ఇచ్చినా సరే ఇట్ మేక్ షూర్ దట్ ఇట్ మెన్షన్స్ అబౌట్ ఇట్. సో సెకండ్ అది. థర్డ్ ఏంటిది గోల్ ఆబ్జెక్టివ్. ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ ఏం తెలియకపోతే నెక్స్ట్ థర్డ్ ఈస్ ట్రిక్స్. సో డోంట్ అప్లై ట్రిక్స్ బ్లైండ్లీ. ట్రిక్స్ ఏంటిది యూజువల్లీ గోల్ ఆబ్జెక్టివ్ అన్ని కరెక్ట్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ పాజిటివ్, వెరీ కామన్స్, బేసిక్ కామన్ సెన్స్ అది. సో కామన్ సెన్స్ ఇన్స్టింక్ట్ కూడా వర్క్ అవుతుంది. సి అనేది చూడగానే కరెక్ట్ అనిపించింది. ఓకే, ఇన్స్టింక్ట్ కరెక్ట్ అనిపించింది, ట్రిక్ కరెక్ట్ అనిపించింది. సి అని డెఫినెట్లీ ఉంది. ఆన్సర్ ఇస్ ఏ ఆర్ డి. డి చూడు కార్బన్ ట్రేడ్ ప్రైస్ ఫిక్స్డ్ బై టైమ్ టు టైమ్ బై యుఎన్ఈపీ. అది ఫిక్స్డ్ బై తప్పు ఉంటుంది. ఇప్పుడు ఫిక్స్డ్ ఉంది, ఇక్కడ బై ఉంది. సో ట్రిక్లో కూడా తప్పు. బట్ ఆల్సో నీకు అరే అంటుంది ఇది చూడగా నాకు ఇన్స్టింక్ట్ అని చెప్పింది తప్పు రాని. అది నాకు కూడా చెప్పింది ఇన్స్టింక్ట్. కాకపోతే ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఏముంటుంది కదా, నిన్ను అడుగుదామని నేను స్పెసిఫిక్గా రాసుకున్నాను. ఇలాంటి కేసులో ఇక్కడ నాట్ ఉంది, అందుకే ఏకి పోవాలన్నా వద్దా అని. ఐ వుడ్ సే నువ్వు రాసుకోవాల్సింది అది ఏ కరెక్ట్ అవుతుంది అనే బదులు దమ్మని రాసుకో. ఓకే, ఎందుకంటే లైక్ నువ్వు నీకు తెలుసు అయినా పెట్టలేదు. దట్ ఈస్ లైక్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ద ప్రాసెస్. నీకు తెలిసి ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇన్స్టింక్ట్ చూడగానే చెప్పింది అరే నిజంగా కార్బన్ క్రెడిట్స్ చాలా యాక్చువల్ ఇంపార్టెంట్ కూడా పెట్టినా అయినా కూడా దమ్ము. యా, అది ఇంపార్టెంట్. అది నెక్స్ట్ 16th క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫీచర్ ఆఫ్ వ్యాట్? ఓకే, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు.
ఇట్ ఈస్ మల్టీ, ఇప్పుడు జిఎస్టీ ఇంక్లూడ్ అయిపోయింది కదా, ఇట్ ఈస్ ఎ మల్టీ పాయింట్ డెస్టినేషన్ బేస్డ్ సిస్టమ్ ఆఫ్ ట్యాక్సేషన్. ఆగు, ఇట్ ఈస్ ట్యాక్స్ లెవిడ్ ఆన్ వాల్యూ అడిషన్, పేరులోనే ఉంది. టర్మ్ బేస్డ్ ఎక్కడ దగ్గర యాడ్ చేస్తాడు, వాల్యూ అడిషన్ ఇక్కడ ఉంది. ట్యాక్స్ లెవిడ్ ఆన్ వాల్యూ అడిషన్ అండ్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఇన్ ద ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ చైన్. నాలెడ్జ్ అయితే అదే, బట్ స్టిల్ ఐమ్ గోయింగ్ చెకింగ్ ద సెకండ్ థర్డ్ స్టేట్మెంట్, ఫోర్త్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ట్యాక్స్ ఆన్ ఫైనల్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ మస్ట్ అల్టిమేట్లీ బి బోర్న్ బై కన్స్యూమర్. సి ఇట్ ఈస్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్, ఫైనల్ కన్సంప్షన్ సంబంధం లేదు. ఇట్ ఈస్ బేసికలీ సబ్జెక్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ ఓన్లీ ఎక్స్ట్రీమ్ తీసే ఓన్లీ ఫెసిలిటేటర్ ఫర్ ఇట్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. చాలా వేగ్గా ఉంది, అంటే స్టేట్మెంట్ సంబంధం లేకుండా ఉంది. సో ఇట్స్ ప్యూర్ నాలెడ్జ్. ఇస్ బి. ఆన్సర్ వెయిట్, అఫీషియల్ ఆన్సర్ ఢిల్లీ. ఢిల్లీ అఫీషియల్ ఆన్సర్ వాట్ ఈస్ దిస్, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ నాట్. అక్కడ నాట్ అన్నాడు కదా. షిట్ మ్యాన్, నాట్ చూడలేదురా. దీని సిల్లీ. ఇట్స్ లైక్ వెయిట్, మల్టీ పాయింట్ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. సరే ఇప్పుడు తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, నాకు తెలుసా తెలియదు. సో ఆ స్టేట్మెంట్ ఎలాగో హోల్డ్లో పెట్టా. సో అరే నేను నేను అనుకుంటే ఇట్స్ వాల్యూ ట్యాక్స్ అని బీకి వెళ్ళిపోయా రైట్గా, అక్కడ ఆగిపోయింది బ్రెయిన్. ఇట్స్ అ ట్యాక్స్ ఆన్ ఫైనల్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్ అండ్ మస్ట్ బి అల్టిమేట్లీ బి బోర్న్ బై కన్స్యూమర్. ఇట్స్ ట్యాక్స్ ఆన్ ఫైనల్ కన్సంప్షన్ ఆఫ్ గూడ్స్, అంతే కదా. మస్ట్ బి అల్టిమేట్లీ బోర్న్ బై కన్స్యూమర్, అన్ని పెరిగి వచ్చి ఫైనల్ కన్స్యూమర్ పే చేస్తున్నాడు. జిఎస్టీ కూడా ప్రస్తుతం మనమే పే చేస్తున్నాం. సో సి డెఫినెట్లీ రైట్. సో జస్ట్ ఫోకస్ చూసావా, నేను నాట్ చూడలేదు. ఇప్పుడు నేను నాట్ చూడకపోతే ఇంకా, అందుకే నేను యూజువల్లీ నేను బండ పడతా నాట్ అని చూసినప్పుడు, గట్టిగా పడతా. ఎందుకంటే మిస్టేక్స్ ఇంతకుముందు చాలా మిస్టేక్స్ చేసా. సో యూజువల్లీ అంటే సిల్లీ మిస్టేక్స్ కదా. సో సిల్లీ మిస్టేక్స్ పోతే గట్టిగా, అంటే దాన్ని ఏమంటారు, గట్టిగా నేను చేస్తాను అనమాట, రౌండ్ ఆఫ్ చేస్తాను. నెక్స్ట్, ఇట్ ఈస్ బేసికలీ సబ్జెక్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఓన్లీ ఫెసిలిటేటర్ ఫర్ ఇట్స్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్. వ్యాట్ ఇంతకుముందు స్టేట్ వాళ్ళు వేశారు కదరా, అంటే డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ వ్యాట్స్ ఉండేవి. సో అప్పుడు జిఎస్టీ లేనప్పుడు కూడా. సో డి తప్పు. అండ్ ఇట్స్ ఫస్ట్ స్టేట్మెంట్ నాకు తెలియపోయినా సరే ఇట్ ఇస్ మల్టీ పాయింట్ డెస్టినేషన్ బేస్డ్. ఇది డెఫినెట్లీ బుక్కిష్. ఇది లేపేశాడు గట్టిగా, అది సొంతంగా క్రియేట్ చేసే ఛాన్సే లేదు. అది మల్టీ పాయింట్ డెస్టినేషన్ బేస్డ్ సిస్టమ్ ఆఫ్ టాక్సేషన్. అంత ఇంగ్లీష్ మనకి మన వల్ల కాదు, జనరిక్ నాలెడ్జ్ ఉన్నాడు. కాపీడ్. ఎస్. సో యా, దిస్ ఈస్ కంప్లీట్లీ సిల్లీ మిస్టేక్. దిస్ షుడెంట్ ఫోకస్ చేయాలి. ఈ క్లోజ్డ్ ఎకానమీ ఓకే, ఈజ్ అన్ ఎకానమీ ఇన్ విచ్ ఎక్స్పోర్ట్స్ లేనిది, మనీ సప్లై ఈజ్ ఫుల్లీ కంట్రోల్డ్. మనీ సప్లై ఫుల్లీ అనేది ఎక్స్ట్రీమ్గా ఉంది. డెఫిసిట్ ఫైనాన్సింగ్ టేక్స్ ప్లేస్. డెఫిసిట్ ఫైనాన్సింగ్ అది క్లోజ్డ్ అనక అది ఓన్లీ ఎక్స్పోర్ట్స్ టేక్స్ ప్లేస్. ఎక్స్ట్రీమ్ ఫస్ట్ తీసే. నెయిదర్ ఎక్స్పోర్ట్స్ నార్ ఇంపోర్ట్స్ టేక్స్ ప్లేస్. దట్స్ మచ్ బెటర్. డి. ఢిల్లీ. అఫీషియల్స్ కూడా ఢిల్లీ. 18th, when the bark of a tree is removed in a circular fashion, okay, gradually dries up because water, okay, fashion in all around near its base, it gradually dries up and dies because water from soil cannot rise to aerial parts. And roots are starved of energy. కాదు. Trees infected by soil microbes. తేడాగా ఉంది. Roots do not receive oxygen for respiration. ఆక్సిజన్ ఏమైనా పైనుంచి ఎక్కడి నుంచి వస్తుంది. వాటర్ ఫ్రమ్ సాయిల్ కెనాట్ రైజ్ టు ఏరియల్ పార్ట్స్. అంతే అనుకుంటున్నా. ఇఫ్ యూ డోంట్ నో ఆల్సో ఎన్విరాన్మెంట్ స్టేట్మెంట్ ఏ. ఐ ఆల్సో వాంట్ విత్ ఏ, బట్ నాకు ఎందుకు కాదనిపిస్తుంది ఏ. అఫీషియల్ ఆన్సర్ ఇస్ బి. అది రూట్స్ అని ఉన్నది. అంటే జియోగ్రఫీ కాదు, జియోగ్రఫీ అంటే ఎన్విరాన్మెంట్ కాదు, జియోగ్రఫీ. నాకు కూడా అదే కొట్టింది. ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ అది, బట్ ఎన్విరాన్మెంటేనా? సో అది నాకు అర్థం కాలేదు, సబ్జెక్ట్ జియోగ్రఫీనా ఎన్విరాన్మెంట్. అందుకే నేను ఎన్విరాన్మెంట్ అయ్యి ఉండొచ్చని నేను లేకపోయినా, బట్ నాకు అప్పటికి తెలిసి ఇక్కడ వాటర్ ఫ్రమ్ సాయిల్ కెనాట్ రైజ్ టు ఏరియల్ పార్ట్స్. కెనాట్ రైజ్. అరే ఐ థింక్ వీ స్టిల్ నీడ్ టు ఫోకస్ మోర్. ఎందుకంటే చూడు, జైలం ఫ్లోయం అని ఉంటాయి కదా, ట్రీ ఉందనుకో, ట్రీ అని మిడిల్లో ఉంటాయి. సో జైలం ఫ్లోయం ఫుడ్ ఒకటే కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నేను కూడా మర్చిపోయా. ఫ్లో అనేది వాటర్ అనుకుంటా, ఫ్లోయమ్. సో ఇక్కడ సెంటర్ పార్ట్ ఏంటిది, బార్క్ ఇస్ ట్రీ రిమూవ్ ఇన్ సర్క్యులర్ ఫ్యాషన్ ఇన్ ఆల్ అరౌండ్ నియర్ ఇట్స్ బేస్. ఇక్కడ తీసాడు. ఇట్ గ్రాడ్యువల్లీ డ్రైస్ అప్ బికాస్
రూట్స్ ఆర్ స్టార్ట్ ఆఫ్ ఎనర్జీ మేబీ ఇట్స్ వాటర్. ఓకే, ఒక చెట్టు ఉన్నది, చెట్టుకి కింద బేస్ లో సర్కిల్ షేప్ లో, ఇప్పుడు ఇది ఒక చెట్టు ఉన్నది, ఇక్కడ సర్కిల్ షేప్ లో దీని చుట్టూ ఆ పార్క్ ఉంటుంది చూడు, లేయర్ తోలు, అది తీసేస్తే గ్రాడ్యువల్ అనిపోతుందా? డ్రై అయిపోతుంది. థ్యాంక్ యూ. చేస్తారండి అది కాదు, మా విలేజ్ లో ఇంటి ముందు ఒకడు ఈ చెట్టు పెట్టిండు, ఇది చింత చెట్టు, అది మంచిది కాదు. ఓకే, వానికి 10,000 ఇస్తాం రా కట్ చేయరా అన్న, కట్ చేయలేదు. ఓకే, ఇప్పుడు ఎలా చెప్పినా మేము రాత్రి కట్ చేస్తే మా మీదకి వస్తుంది, బట్ దాని బార్క్ దగ్గర అయితే నేను సర్కిల్ చేసి మెల్లమెల్ల కట్ చేస్తా. అది చూడు, ఆడు వీడియో క్రిమినల్ కేసు వేసిపోతాడు. 18th అఫీషియల్ ఆన్సర్ ఇస్ బాంబే. ఓకే, ఐ థింక్ కొన్ని క్వశ్చన్స్ పోతాయి, ఇట్స్ ఓకే. 19th ద న్యూ స్టార్ట్ ట్రీటీ, కొత్తగా స్టార్ట్ అవ్వాలి మళ్ళీ. వాజ్ ఇన్ న్యూస్. వాట్ ఈస్ ద ట్రీటీ? ఇట్స్ బైలేటరల్ స్ట్రాటజిక్ న్యూక్లియర్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ బిట్వీన్ యూఎస్ఏ అండ్ రష్యా అయి ఉండొచ్చు. ఇట్ ఈస్ ఎ మల్టీలేటరల్ ఎనర్జీ సెక్యూరిటీ కోఆపరేషన్ ట్రీటీ అమాంగ్ ది మెంబర్స్ ఆఫ్ ఈస్ట్ ఏషియా. ఫస్ట్ ఈస్ట్ ఏషియా వాళ్ళు ఇంగ్లీష్ పదాలు వాడతారని డౌట్, ఆగుదాం. ఇట్స్ ఎ ట్రీటీ బిట్వీన్ ద రష్యన్ ఫెడరేషన్ యూరోపియన్ యూనియన్ ఫర్ ద ఎనర్జీ సెక్యూరిటీ కోఆపరేషన్. ప్రస్తుతానికి ఏం పోయింది? ఇట్ ఈస్ మల్టీలేటరల్ కోఆపరేషన్ బిట్వీన్ ట్రేడ్ అమాంగ్ ది బ్రిక్స్ కంట్రీస్ ఫర్ ద ప్రమోషన్ ఆఫ్ ట్రేడ్. ఐ విల్ గో ఫర్ ఇయరా, నాకు ఎందుకు అనిపించింది. ఐ థింక్ ఐ నో, అంటే నాలెడ్జ్ కూడా, ఇన్స్టింక్ట్ కూడా అదే చెప్తుంది. బైలేటరల్ స్ట్రాటజిక్ అంటే తగ్గించడం కోసం, మళ్ళీ యూఎస్ఏ పెంచడం తగ్గించడం. ఐ విల్ గో ఫర్ ఎన్విరాన్మెంట్ బాంబే. అఫీషియల్ ఆన్సర్ ఏ, జస్ట్ ఇన్స్టింక్ట్ నాలెడ్జ్ అది చెప్పడం వల్ల. బాంబే పెట్టావా? ఎందుకు? అరే బాంబేనే ఏది డెఫినెట్లీ పెట్టండి రా. ఈస్ట్ ఏషియా సమ్మిట్. ఓకే, న్యూ స్టార్ట్ ఇంగ్లీష్ పదం. ఈస్ట్ ఏషియాలోని వాళ్ళ భాషలు ఉంటాయి. ఐ విల్ నాట్, అంటే ఆఫ్కోర్స్ ఈస్ట్ ఏషియా సమ్మిట్ పేరు ఇంగ్లీష్లో ఉందని కాదనట్లేదు, బట్ స్టిల్ నాకు ఎందుకు అనిపిస్తుంది జపనీస్ అంటే జపనీస్ వాళ్ళు జపనీస్ పేరు పెట్టుకున్నట్టు ఈస్ట్ ఏషియాలో అందరూ కలిసి ఇంకేదో పేరు పెట్టుకుంటారేమో నా ఆశ. బట్ స్టిల్ న్యూ స్టార్ట్లోని ఈస్ట్ ఏషియాలో అంత ఇదేముంది అంటే లైక్ వాళ్ళు న్యూ స్టార్ట్ చేయాల్సినంత పని కూడా ఏం లేదు ఆడ. ఎనర్జీ సెక్యూరిటీ వాళ్ళకి అసలు వాళ్ళు ఉండేది చిన్న చిన్న ఐలాండ్స్, కొత్తగా స్టార్ట్ చేసేది ఏముంది, ముందు బిల్డ్ చేసుకోవడం బెటర్. చూడు, న్యూ స్టార్ట్ అంటే ఆల్రెడీ నమ్మకం లేదు, మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేద్దాం, అయిపోయింది మళ్ళీ మాట్లాడదాం. ఎనర్జీ సెక్యూరిటీ అయిపోయింది ఎనర్జీ సెక్యూరిటీ మెల్లమెల్లగా బిల్డ్ చేస్తున్నారు, అది పాజిటివ్. ఇప్పుడు న్యూక్లియర్ రిడక్షన్ ట్రీటీ ఉంది, ఆర్మ్స్ రిడక్షన్ అయిపోయింది. ఎందుకు ఏవద్దు అనుకున్నా అంటే యూఎస్ఏ రష్యా అన్నాడు కదా, అసలు వీళ్ళు యూఎస్ఏ రష్యా బద్ద శత్రువులు, వీళ్ళు ఇలా అంటే అదే కంబైన్ అయితే తెలిసి ఉండేది అని. ఓకే, యాక్చువల్లీ నాకు అలాగే తెలుసు, ఇన్స్టింక్ట్ నాలెడ్జ్. ద పాయింట్ ఈజ్ ఆల్రెడీ అయిపోయింది మళ్ళీ మొదలెట్టండి, అది రెండు నాట్ ట్రస్టెడ్ పార్ట్నర్స్ మధ్య జరుగుతుంది. ఓకే, అచ్చా. న్యూ స్టార్ట్ నాకు అప్పటికి కొట్టింది తెలుసా, న్యూ స్టార్ట్ అని నాకు ఫస్ట్ ఇదే కొట్టింది. న్యూ స్టార్ట్ అనగానే నాకు ఫస్ట్ మైండ్లో వచ్చింది రష్యాను అమెరికానే. అందుకే నాకు అదే వచ్చింది, అది పెట్టా అంతే. అంటే మొత్తాన్ని చూసి లాస్ట్కి గట్టి కొట్టింది అదే కాబట్టి అదే పెట్టా, ఇన్స్టింక్ట్. గుడ్. నాకు కూడా నిజంగా ఇన్స్టింక్ట్ కొట్టింది న్యూ స్టార్ట్ అనేది, రెండు కొత్త వాళ్ళకే కదా. ఓకే, 3 of the following criteria have contributed to recognition of Western Ghats, Sri Lanka and Indo-Burma as hotspots of biodiversity. Basically, biodiversity hotspots undali. Species richness, yes. Endemism, threat perception, adaptation అని ఎవరు చెప్పలేడు. 4 తీసే, 6 తీసే. So, yeah, 1, 3, 5 knowledge. Okay. Vegetation density, 1, 3, 5. 3 of the following అంటే C. అఫీషియల్ ఆన్సర్ ఇస్ ఆల్సో C. జస్ట్ నాలెడ్జ్, అది కంప్లీట్ నాలెడ్జ్. అంటే నేను ఎక్కడ చదువుకోవడం గుర్తున్నా, బుక్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో ఐ నో లైక్ ఎగ్జాక్ట్లీ వేర్ ఇట్ ఈస్. సో అండ్ ఇట్స్ లైక్ మోస్ట్ రిపీటెడ్, సో యూ హ్యావ్ టు నో ఇట్. స్టార్టింగ్లో నేను ఇండో బర్మా అంటే అక్కడ పెట్టేవాడిని కాదనమాట. సో వెస్టర్న్ ఘాట్స్ ఇండియాలో ఏం లేదు అనుకునేవాడిని, వెస్టర్న్ ఘాట్స్ ఒకటే ఉందనుకున్నా. తర్వాత ఇండో బర్మా అది కూడా ఉందని, సంథింగ్ ఏదో ఉందిలే, నార్త్ ఈస్ట్ కూడా వస్తుంది బేసిక్గా. నాకు థ్రెడ్ పర్సెప్షన్ కొద్దిగా తేడా కొట్టి ఏగిపోయినా. ఓకే, సో ఇట్స్ నాలెడ్జ్, నథింగ్. సి ఒకసారి ఇక్కడ నేను ఎందుకు అవుదాం చూడు, స్టార్టింగ్ 1 ఓకే, 1 అంతే కదా. ఓకే, అంటే జస్ట్ ఏఆర్సీలో ఆన్సర్ ఉంటుందేమో, అంటే ఏదైతే స్టార్ట్ అయ్యాక ఒకటి మాత్రం చెప్తా, 3 and 4 అయితే టుగెదర్ ఉండవు. 3 and 4 డి అయితే కాదు.
అందుకే ఎండమిజం ఇతను రెండు ఈతో స్టార్ట్ అయినాయి కదా. అలాగైతే మరి 1 and 2 యూజువల్ మీనింగ్ ఒకటే, స్పీసీస్ రిచ్నెస్ మీనింగ్ ఒకటి కాదు. దాని మీనింగ్ ఐ మీన్ టు సే యాక్చువల్లీ రెండు డిఫరెంట్ కాన్సెప్ట్స్, బట్ అంటే రెండు మోస్ట్ సిమిలర్. అండ్ టీ కాఫీ డిఫరెంట్ ఎలానో ఇది కూడా ఆల్మోస్ట్ టీ కాఫీ లెక్క అనమాట. రెండిట్లో ఒకటి పెడతారు కానీ ఇద్దరిని పెడతారు అనేది డౌట్. Yeah, 20 questions done. Let's see the next set of 10 questions. Bye.